నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో సమాధానం ఈ రాత్రి వెంటనే చూపున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటతో సూచించిన దేవుడు, ఒక్క మాటతో ఆశ్చర్య కార్యం చేసిన దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
ఆకాశంలో మహిమను కనపరచేవాడా అయ్యా తండ్రి ఆకాశమందు సింహాసనం ఆశీర్వాదాలు అయ్యా నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము అయ్యా అత్యున్నతమైన సింహాసనం అయ్యా తండ్రి నేను ఇదిగో మా కొరకు భూమికి దిగి వచ్చిన అయ్యా మా పాపముల కొరకు శాపముల కొరకు అయ్యా తండ్రి మా పాపముల కొరకు అయ్యా తండ్రి నేను భూమి కొట్టబడి చిందబడిన అయ్యా నీ విలువైన సొగసైన రక్తాన్ని మా కొరకు దారం వస్తున్నందుకే నీకే వందనాలు అయ్యా మా కొరకు గల వెల్లికలు చెల్లించేందుకే నీకే వందనాలు అయ్యా మా కొరకు అయ్యా నీ సొగసైన స్వరూపమైన చూడుకున్నాను అయ్యా నీ విలువైన జీవితాన్ని అయ్యా విలువైన ప్రాణాన్ని మా కొరకు అర్పించినందుకు అయ్యా మా పాపములైన మార్పు వేయటకున్నాను అయ్యా మా శాపములు తుడిచి వేయటకున్నాను అయ్యా మా జీవితాన్ని సరిచేయటకు తండ్రి నాయన అయ్యా మిమ్మల్ని అర్పించుకున్నారు అయ్యా రిక్తులుగా చేసుకున్నారు అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దైవమా నాయన దేవా సర్వోన్నతుడా నాయన అయ్యా సర్వశక్తిమంతుడా నాయన అయ్యా సమస్తమున మాట మూలంగా చేయనివాడా అయ్యా మాట చెప్పున నాయన అయ్యా సృష్టి యావత్తు చేసిన వాడా నాయన అయ్యా నీకే వందనాలు ఓ గ్లోరీ నీకే మౌనంగా ఉండి ప్రభుని మనసులో ధ్యానించండి. హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉండి ప్రభుని మనసులో ధ్యానించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడటానికి ఆయన నీ మధ్యలోకి వచ్చినాడు కనుక మౌనంగా ప్రభుని ఆరాధించు. హల్లెలూయా. నీ మనస్సులో ప్రభుని స్మరించు. హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన నీ యొక్క సమస్యలు ఆయన అన్నీ తెలుసు. నీ హృదయ వాంఛలు అన్నీ ఎరిగిన వాడు కనుక ఏవైతే మాట్లాడుచున్నాడో నీవన్నీ ప్రార్థనాపూర్వకంగా ఉండి మనసులో స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. నీ సమస్యతో పోల్చుకోవద్దు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. సమస్యను తక్కువగా చూడు, ఆయన ఎక్కువగా చూడు. ఈ రాత్రికాల సమయం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ఉన్నతమైన వాడా, నీకు మహిమ కలగాలని ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. నీ బిడ్డలు నిన్ను మహింపచ్చుటికి వచ్చి ఉన్నాం అయ్యా. నీ దాస్తులను తీసుకొచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచావు, మాకు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఉన్నావు, అన్నీ సమకూర్చావు. అది మాకు కావాల్సింది నాయన, పరలోకం నుంచి నాయన అయా మంచి వర్తమానాలు అయ్యా నా సాక్ష్యం మా మధ్యలో ఉన్నాయి ప్రభా. మీరే మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఉత్తేజపరిచి మీరు ఆఖరి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు నాయన అయ్యా నాయన మోషేతో ముఖాముఖిగా మాట్లాడానన్నావు. ఈ దినాల్లో నీ దాసుడు ప్రభువా అయ్యా నాయన నా తండ్రి నాయన నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాతోను నా పరిశుద్ధాత్మ చేత మాతో నడిపించి బలపరిచి మీ దాసులను వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం, దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మరి ఉయ్యూరులో పనిచేస్తున్న అయ్యగారు విజయరాజయ్య గారు స్టేజీ మీద రావాల్సిందిగా ప్రభు కార్యక్రమం చేస్తున్నాం. అయ్యగారు రండి. మనం వచ్చిన మనం పేపర్లో